సీసీఐ యువజన పోరుగర్జనకు తరలిరండి అని జోగురామన్న గారు వేడుకున్నారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలను బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే మానుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న గారు అన్నారు. ఇందులో విద్యార్థి లోకాన్ని యువ లోకాన్ని కూడా భాగస్వాములు చేయడానికి వారు రేపు ఇక్కడ ప్రసంగిస్తారు. విద్యార్థి యువ లోకం దిగిందనుకో, మొన్నట్లో చెంజీల కార్యక్రమం జరిగిందో కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గక తప్పలేదో, దానితో రేపటి నుంచి ఆదిలాబాద్లో ఈ సీసీఐ పునరుద్ధరించేంత వరకు విద్యార్థులు, యువకులు, పట్టణ ప్రముఖులు, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, ప్రతి ఒక్కరు యువకులందరూ కూడా ఈ భాగస్వాములు అయితే తప్పకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని వీడనాడి తప్పకుండా ఆదిలాబాద్లో సీసీఐ ప్రారంభిస్తామని ఇచ్చినటువంటి మాట కేంద్ర మంత్రి ఇచ్చిందో, ఎమ్మెల్యే ఎంపీ గారికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు ఇప్పటికైనా ఈ ప్రజలు ఓట్లేసిండ్రు, ఇంతట్లనే ఇటొక పక్క సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతూ ఉంటే, నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే అక్కడ 3 సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న 6 మే నాడు పిప్పల్గాంలో ఒక బ్లాక్ అని, లక్ష్మీపూర్లో ఒక బ్లాక్ అని, తాంసీ మండల్లో ఒక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు సర్వేలు కూడా సర్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా జియోలాజిస్టులను కేటాయించి కనీసం ఒక్కొక్క బిట్టుకు 3 ఆఫీసర్లు కూడా ఇచ్చిండ్రు. అట్లనే సీసీఐకి సంబంధించిన జీవో కూడా తీసుకొచ్చిండ్రు. అంటే ఇది సీసీఐని పక్కదారి పట్టించేసి ప్రజలను అటు డైవర్ట్ చేస్తే ఈ సీసీఐ పరిశ్రమ గురించి మర్చిపోతారని చెప్పి ఇగో ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మోసం చేస్తా ఉన్నారు. ఇది ప్రజలకు తెలవాలని చెప్పి రేపటి కార్యక్రమంతో అర్థమవుతుంది. దాని తర్వాత ఇక అనేక సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము ఇంతకుముందే ప్రణాళిక ప్రకటించాం. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క రోజు నిరసన కార్యక్రమాలు యువకులు చేపడతారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే, వాళ్ళు ఇచ్చే రాయితీలు ఇస్తే మేము ప్రారంభిస్తాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తలేని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. కేంద్ర మంత్రి చెప్తే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీని పోయి సాధన కమిటీ వాళ్ళు కలిస్తే అట్లేమీ లేదు, అటువంటిది ఏమీ లేదు. ఒకళ్ళు ఉంటే తెలుసుకొని చెప్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు 2 రోజుల తర్వాత చెప్తామని చెప్పి సాధన కమిటీకి మాట ఇచ్చిండు. ఈ రోజు వరకు మాట లేదు, ముచ్చట్లేదు. ఇక ఎంపీ మాట్లాడతాడు, సార్ మేము మీ పక్షాన్ని వస్తాం, జోగురామన్నని పక్క పెట్టి, జోగురామన్న దీంట్లో ఏమీ లేడు, జోగురామన్న కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సీసీఐ సాధన కమిటీ జోగురామన్న కూడా సభ్యులు లేడు. మీ పార్టీ కావాలనుకుంటే మీ పార్టీ వాళ్ళని కూడా దీంట్లో పెట్టమని చెప్పినాం. కానీ వాళ్ళది ఒకటే డిమాండ్ అట, లేని డిమాండ్. సీసీఐ సాధన కమిటీకి గౌరవ అధ్యక్షుడు గౌరవ చైర్మన్ ఇస్తేనే దీంట్లో చైర్మన్ పోస్టు ఉండదని చెప్పింది. అంటే వాళ్ళకు ఆ పదవి తీసుకొని జోగురామన్నకు పేరు రాకుండా ఇప్పటికి కూడా నేను తప్పుకుంటా అని చెప్పిన. ఇదే ఎమ్మెల్యే, ఇదే ఎంపీ ఈ సీసీఐ సాధన కమిటీని తీసుకొని మీరే చేసినట్టు, మీరు సీసీఐ పరిశ్రమకు 250 కోట్లు కేంద్రం రాష్ట్రం నొప్పించి ఆర్డర్ తీసుకొని చెప్తే మీకే పెద్ద ఎత్తున మేమందరం సన్మానం చేస్తామని చెప్తున్నాం. అందుకొరకే దేశజాలకు పోకని చెప్తున్నాం. దేశజాలకు పోతే ప్రజలు నష్టపోతారు, మీరు నష్టపోరని చెప్పే రేపటి కార్యక్రమంతో హెచ్చరిక ఇస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్రం అర్థం చేసుకొని దిగొచ్చి ఈ ఆదిలాబాద్ యొక్క 6,000 నుంచి 7,000 కుటుంబాలకు లాభమైనటువంటి సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించేంత వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతాయి.